నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. సో మనము చాలా మంది చెప్తూ ఉంటారు యూనివర్స్‌కి కనెక్ట్ అయ్యే మార్గాలు ఎన్నో ఉన్నాయని. అండ్ ఎక్కువగా స్విచ్ వర్డ్స్ ద్వారా అండ్ మనం యూజ్ చేసే చాంటింగ్ ద్వారా కొన్ని మంత్రాస్ ద్వారా మనం యూనివర్స్‌కి కనెక్ట్ అవ్వచ్చు అని చెప్తూ ఉంటారు. కాబట్టి అసలు ఏ ప్రాసెస్‌ని కనుక మనం రైట్ వేలో యూజ్ చేసుకుంటే ఇంకా ఈజీగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? యాక్చువల్‌గా మనం స్టోరీస్‌లో గానీ, వాటిలో గానీ వింటూ ఉంటాం. ఒక్కొక్క మంత్రాన్ని చాంట్ చేయడం వలన చాలా ఎనర్జీ పొందుతూ ఉంటాము. అలాగే యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వడానికి మనం కొన్ని స్విచ్ వర్డ్స్ కూడా ఉపయోగిస్తూ ఉంటాం. నేనైతే ఎక్కువగా ఓంకారాన్ని ఉపయోగిస్తూ ఉంటాను. ఎప్పుడైతే ఓంకారాన్ని చాంట్ చేస్తూ ఉంటామో విల్ హ్యావ్ సమ్ ఎనర్జీ. అలాగా కొన్ని స్విచ్ వర్డ్స్ ఉపయోగిస్తుంటాం. అయితే నా చిన్నప్పుడు మా నేను పుట్టి పెరిగిందంతా ఈస్ట్ గోదావరి. సో, రాజమండ్రి అనమాట. మా ఇంటి వెనకాల గోదావరి ఉండేది. ఆ ఇంటికి దగ్గరలోనే ఇస్కాన్ టెంపుల్ వాళ్ళది హరే రామ హరే కృష్ణ టెంపుల్ ఉండేదనమాట. మేము రోజు వెళ్ళాలి. చిన్నగా ఉన్నప్పుడు మార్నింగ్ లేవడం, ఆ పారిజాత పూలన్నీ తీసుకొని వెళ్ళి టెంపుల్లో ఇవ్వడం, ఇది మాకు డైలీ రొటీన్ అనమాట. సో, అక్కడ ఒక పెద్ద ఆయన ఉండేవారు. ఆ కృష్ణ యొక్క డివోటీ అనమాట. ఆయన గోదావరి మీద నడిచేవారనమాట. గోదావరి మీద వాటర్ మీద నడిచేవారంట. సో, చాలా అతన్ని నేను చూశాను. అంటే ఎలా నడుస్తారు, ఇదంతా వాళ్ళంతా భ్రమ అని అనుకునేదాన్ని. వీళ్ళు అలాగే చెప్తారు, ఏదో బోగస్ అంతా అని చెప్పేసి అనుకునేదాన్ని. కానీ అంటే ఆ ఏజ్లో అంత తెలిసేది కాదు. అట్ ద టైమ్ ఐ వాజ్ 6 years 7 years ఆ ఏజ్లో అనమాట. సో, అని అనుకున్నప్పుడు తర్వాత వెన్ ఐ కేమ్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ మంత్ర. ఒక మంత్రాన్ని చాంట్ చేయడం వల్ల మనము మన యొక్క యూనివర్స్తో కనెక్ట్ అవ్వచ్చు. ఖచ్చితంగా మనం ఆ భగవంతుడిని కనెక్ట్ అయిపోవచ్చు. ఏ విశ్వాత్మనైతే మనం కొలుస్తున్నామో విశ్వశక్తినితో మనం కనెక్ట్ అవ్వచ్చు అని నాకు బాగా అర్థమైంది. ఎప్పుడైతే ఒక మంత్రాన్ని చాంట్ చేయడం కానీ, ఒక సీడ్ మంత్రాన్ని స్విచ్ వర్డ్ని చాంట్ చేయడం కానీ చేస్తుంటామో దానికి ఖచ్చితంగా మనకి కనెక్టివిటీ అనేది దొరుకుతుందన్నమాట. ఆ ఎనర్జీ అనేది మనకి వస్తుంది. ఇప్పుడు రామ రామ అని, కృష్ణ కృష్ణ అని అంటూ ఉంటారు. అలా మీరు చూడండి, ప్రహ్లాదు సినిమాలో నారాయణ నారాయణ అని అంటుంటే తనకి ఏమీ జరగదు. తను ఎలా ఉన్నాడో అలాగే ఉంటూ ఉంటాడు. ప్రహ్లాదు ఎలాంటి హామ్ చేసినా కూడా అతను బయటపడిపోతూ ఉంటాడు. అంటే ఆ మంత్రం యొక్క విశిష్టత, పవర్ అంత బాగా ఉంటుందన్నమాట. సో, మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక గురువు గారు శిష్యులకు చెప్తూ ఉంటారనమాట. ఒక మంత్రాన్ని చాంట్ చేయడం వల్ల నువ్వు సంసారం అనే సముద్రాన్ని దాటగలవు అనేటంటే, సముద్రాన్ని దాటగలవు నువ్వు, అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. సో, ఇది చెప్తూ ఉంటే ఒక ఆవిడ వింటుందన్నమాట. ఓకే, ఒక మంత్రాన్ని చాంట్ చేయడం వల్ల అంత జరుగుతుందనమాట అని ఆవిడ అనుకుంటుంది. ఆమె పని ఏంటంటే రోజు యమునా నది ఒక తీరం నుంచి ఇంకో తీరానికి వెళ్ళి తను చేసుకున్నటువంటి బిజినెస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అమ్ముకుంటూ రావాలి. ఒకరోజు వెళ్ళేటప్పటికి పడవ వెళ్ళిపోతుంది. సో, మరి తను వెళ్ళడానికి వేరే ఆప్షన్ లేదు తనకి. సో, అప్పుడు ఆయన చెప్పిన మాట గుర్తొస్తుందన్నమాట. ఒక మంత్రాన్ని చాంట్ చేయడం వలన మనం ఒక సముద్రాన్ని దాటచ్చు అని చెప్పేసి. యమునా నది ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో, ఏం చేసిందంటే రాధాకృష్ణ రాధాకృష్ణ అని అలా తలుచుకుంటూ ఒక యమునా నదిని దాటడానికి పూనుకుందనమాట. ఆమె చీర కూడా తడవకుండా ఆమె ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి వచ్చేసింది. ఓకే. ఆమెతో పాటు ఆమెను నమ్మిన మిగతా వాళ్ళు కూడా అదే విధంగా చాంట్ చేసుకుంటూ వచ్చేసారు. సో, రియల్లీ అసలు చాలా అందరూ స్టన్ అయిపోయారనమాట. ఏంటి యమునా నది దాటడం ఏంటి అని చెప్పేసాను. సో, ఇది ఇలా మాట ఎవరైతే గురువుగారు చెప్పారో ఆయన దగ్గరికి వెళ్ళింది. నేనేదో చెప్పాను, ఇది అంటే ఇలా ఉంటుంది, ఒక ప్రాబ్లం నుంచి సాల్వ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను చెప్పాను. నిజంగా ఈవిడ ఎలా దాటిందా అని చెప్పేసి ఆయనకి డౌట్ వచ్చింది. ఆయన కూడా వస్తాడు. అమ్మ నన్ను కూడా తీసుకెళ్తాము. సరే, ఇద్దరు కూడా ఆమె చక్కగా వెళ్ళిపోతుంది. అయితే ఈ గురువు గారికి కనబడుతుంది అనమాట. ఏంటంటే ఆమెతో పాటుగా ఆమె ముందు ఎవరో ఉండి నడిపిస్తున్నారు ఆమెని. దట్ పవర్, సుపీరియర్ పవర్ అనేది ఉంది. కానీ అతను దానిని నమ్మలేకపోతున్నాడు. నమ్మలేక మధ్యలోకి వెళ్ళేటప్పటికి మునిగిపోయినాడు. కానీ ఆవిడ మాత్రం చక్కగా క్రాస్ చేసేసుకుంది. అంటే అక్కడ బిలీవ్ సిస్టమ్, ఒక మంత్రం యొక్క శక్తిని నమ్మకంగా మనం చాంట్ చేసినట్లయితే 100% మనం దానిని పొందొచ్చు. ఆ రిజల్ట్ని మనం తీసుకోగలుగుతాము. డెఫినెట్గా. అది ఎంత పెద్ద కష్టమైనా సరే.
మనం ఓవర్కమ్ చేయగలుగుతాము. అండ్ చాలామంది కూడా టెక్నిక్ వర్కౌట్ అవ్వడం లేదు అని అనుకుంటూ ఉంటారు. ఈ నమ్మకం కనుక వాళ్ళు అక్కడ ఏ టెక్నిక్ యూజ్ చేసినా కూడా పెట్టాలి, ఆటోమేటిక్గా రిజల్ట్స్ వస్తాయి. చాలా అంటే అసలు మనకు మస్ట్ కావాల్సిన ఏంటంటే బిలీవ్ సిస్టమ్. ఒక నమ్మకంతో ఒక మంత్రాన్ని చాంట్ చేయండి. ఇప్పుడు ఓంకారం అనే మంత్రాన్ని మీరు నమ్మకంతో చాంట్ చేయండి, వీ హ్యావ్ అన్ ఎక్సలెంట్ రిజల్ట్. ఏదైనా సరే మనం అలాగే చాలా చెప్పుకున్నాం ఏంటంటే క్లీం కృష్ణాయ నమః అని, శ్రీం బ్రిజీం నమః అని, ఇలా చాలా అన్నమాట. ఆరాకార అనేది ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ అనేది అప్పుడు డెవలప్ అయిపోతుంది. పాజిటివిటీ అనేది డెవలప్ అవుతూ మనకు కావాల్సినటువంటి ఎనర్జీని మనం తీసుకోగలుగుతుంటాం అన్నమాట. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మంత్ర అనమాట. సో మనం ఏం చేసినా కానీ ఒక రెగ్యులర్ ప్యాటర్న్లో చేసుకుంటూ వెళ్తూ బిలీవ్ సిస్టమ్ మీద ఫోకస్ చేసినట్లయితే 100% రిజల్ట్ వస్తుందండి. ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మీరు కండక్ట్ చేసే మెడిటేషన్ క్లాస్లో కనుక జాయిన్ అవ్వాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఆల్రెడీ మనం మెడిటేషన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాము సిరి. ఇప్పుడు ఏంటంటే మనం ఒక టెక్నిక్స్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాము. టెక్నిక్స్ క్లాస్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టింగ్ ఆన్ ద రిజల్ట్, ఐఎమ్ ఇంట్రెస్టింగ్ ఆన్ ద చేంజ్ ఆఫ్ ఎ పర్సన్. ట్రాన్స్ఫర్మేషన్. ఎస్, లైఫ్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, తన యాటిట్యూడ్స్ మార్చుకోవాలి, తన యొక్క బిహేవియర్ మార్చుకోవాలి, తన యొక్క బిలీవ్ సిస్టమ్ని మార్చుకోవాలి. ఎప్పుడైతే తనను తాను నమ్మి తనలో మార్పు అనేది తీసుకొచ్చుకుంటాడో ఏది కావాలంటే అది ఆకర్షించుకోగలుగుతాడు. ఈరోజు ఏదో ఒకటి కావాలి, ఈ ఒకటి ఆకర్షించేసాను సరే, తర్వాత నెక్స్ట్ ఏంటి? సో నువ్వు అనుకోగానే అది జరగాలి అని అంటే నీలో మొత్తం నువ్వు మారాలి, నువ్వు చూసే విధానం మార్చుకోవాలి. సో దానికోసమని మనం కండక్ట్ చేసే ఈ క్లాసెస్ అనమాట. సో ఫస్ట్ 20 days వచ్చేసి బేసిక్స్, నెక్స్ట్ 25 days వచ్చేసి అడ్వాన్స్ అనమాట. సో ఇందులో మనం కొన్ని ముద్రాస్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ ముద్రాస్ వేయడం వల్ల బ్రెయిన్కి ఎనర్జీ అనేది పాస్ ఆన్ అవుతుంది. ఆ పాస్ ఆన్ అయినటువంటి ఎనర్జీతో కూడా మనకు కావాల్సిన దాన్ని మనం అట్రాక్ట్ చేసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట. సో ఇది 5th వచ్చేసి డెమో క్లాస్, ఫ్రీ డెమో క్లాస్ ఉందండి. 8th నుంచి మోస్ట్ ప్రాబబ్లీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో 8th నుంచి 45 days. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్కూల్ అవుట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.